వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం అశోక్ నగర్లో భారీ చోరీ జరిగింది. అశోక్ నగర్లోని వరసిద్ధి వినాయక ఆలయంలో రాత్రివేళ దొంగలు బీభత్సం సృష్టించారు. స్వామివారికి చెందిన సుమారు 6 తులాల బంగారం, 8 కిలోల వెండి, అలాగే 90,000 వరకు నగదును దుండగులు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదుతో రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న క్లోజ్ టీం ఆధారాలను సేకరించారు. ఈ రుద్రాక్ష చాలా అయితే కిట్లో చెప్పారు. పొద్దున్న 6 గంటలకే వచ్చాను నేను. అప్పటికి ముందు వాచ్మెన్ వచ్చాడు. వాచ్మెన్ వచ్చి గేట్ దగ్గరికి వేసింది. ఆయనే తీసి చూసి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేయగానే వచ్చి నేను మా కమిటీ మెంబర్స్కి ఫోన్ చేశాను. వాళ్ళు కూడా వచ్చారు. బయట ఉన్న కమిటీ మెంబర్స్ ఓపెన్ చేసి చూడమంటే చూడమంటే చూసాను. అయితే లోపలికి వెళ్ళేసరికి కిరీటం, స్వామివారి కిరీటం, 4 వెండి చేతులు, వెండి పొట్ట, బంగారు పొట్టు, బంగారు పళ్ళు, కనుబొమ్మలు, చిన్న వినాయకుడి కిరీటాలు, ఒక సెటారి, అలాగే దాని కింద పందెం, ఒక 90,000 పైనే ఉంటుంది క్యాష్. సుమారుగా ఎంత ఉండొచ్చు స్వామి కార్యక్రమం? సుమారుగా డబ్బు ఎంత ఉండొచ్చు? డబ్బులు 90,000 పైనే ఉంటుంది.